హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోని 4వ అధ్యాయము 12వ వచనమును కూడా, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండెను, ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునట్ట మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. వాక్యము ఎలా పనిచేస్తుందంటే శరీరంలో ఇప్పుడు చదవబడిన రీతిలో పనిచేస్తుంది. ఒక ట్యాబ్లెట్ మనం మింగితే శరీరంలో నొప్పులు ట్యాబ్లెట్ మింగితే నొప్పులు తగ్గుతాయి, జ్వరం ట్యాబ్లెట్ మింగితే జ్వరం తగ్గాలి, యాంటీబయాటిక్ వేస్తే యాంటీబయాటిక్గా మరి అది వ్యాధి నిరోధక శక్తిని పెంచాలి. అలాగనే ఇప్పుడు వాక్యములో కూడా కొన్ని అంశాలు మనం చూసుకోగలుగుతున్నాం. ఎందుకనగా దేవుని వాక్యము జీవమై సజీవమై, దేవుని వాక్యము సజీవమై, జీవము వేరు సజీవము వేరు. కాబట్టి నిత్య జీవము, సజీవం అంటే అన్ని వేళలా జీవించేది, సజీవుడవు అంటే మరణము లేనిది. కాబట్టి ఈ జీవము కూడా మరణము లేని జీవము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి, రెండంచులు కలిగినటువంటి ఖడ్గము ఏ రకంగా అయితే అటువైపు ఇటువైపు శత్రువుని వధించడానికి, శత్రువుని హతమార్చడానికి ఉపయోగపడుతుందో దానికంటే పదును కలిగిందంట వాక్యము. అందుకనే కొన్నిసార్లు ఈ ప్రాంతంలో మాలాంటి వాళ్ళ వాక్యం చెప్తే నచ్చదు ఎవరికి. ఎందుకంటే బల్లెపు పోట్లు పొడుస్తూ ఉంటాయి కదా, మెత్తగా తీయగా, లేకుంటే ముచ్చట చెప్పుకుంటా, లేకుంటే ఆశీర్వాదాల గురించి, లేకుంటే దీవెనల గురించి, లేకుంటే మీరు ఏం చేసినా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడులే అని వాక్యాలు చెప్తే అవి తీయగా ఉంటాయి ఈ ప్రాంతం జనాలందరికీ కూడా. కానీ వాక్యము ఉన్నట్టుగా చెబితే ఒక్కొక్కరికి అది బల్లెపోటుగా పనిచేస్తుంది. కాబట్టి ఆ రాజేష్ పాస్టర్ గారు అట్లే చెబుతుండే, ఆయనకేం పని లేదులే అనుకుంటా ఉంటారు. కానీ ఇది సత్యము, నేను చెప్పేది సత్యము. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, వాక్యము ఇప్పుడు ఏ వాక్యం ఇది? సజీవమైన వాక్యము. హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పబడిన వాక్యము సజీవమైన వాక్యము, ఖడ్గము లాంటి వాక్యము. మొట్టమొదటిగా చెప్పింది నిర్మలమైన వాక్యము. రెండవది ఖడ్గము లాంటి వాక్యము, సజీవమైన వాక్యము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:22 మనము పరిశీలన చేసుకున్నట్టయితే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము కలిగిన దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుడి చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మెక్కడముగాను ప్రేమించుడి అని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం అంటే మనము దీనికి ఏమని పేరు పెట్టాలంటే, క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము కలిగిన దేవుని వాక్యము. ఈ వాక్యం ఏ వాక్యము? శాశ్వతము కలిగినటువంటి దేవుని వాక్యము. కాబట్టి వాక్యము శాశ్వతము కలిగినది. మనుషులు శాశ్వతమైన వారు కాదు, వస్తువులు శాశ్వతమైనవి కాదు. కొత్త బండి కొనుక్కుంటాం, అరిగిపోతూ ఉండుద్ది. కొత్తది ఏదైనా పాతది అవ్వాల్సిందే. కానీ 2024 సంవత్సరాల నుండి దేవాతి దేవుడు మనకు పాతగా కనబడలేదు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కొత్తగా కనబడతాడు. రాయబడిన శాసనము, రాయబడిన వాక్యము కొత్తగా ఉండిద్ది. ఎన్నిసార్లు చెప్పుకున్నా కొత్తగా ఉండిద్ది. ఈ వాక్యము మరొకసారి చెప్పుకున్నా కొత్తగా ఉండిద్ది. కాబట్టి వాక్యము మనకు సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే, ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము కలిగిన దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుడి చేత.
సత్యమునకు విధేయత. సత్యము వాక్యమందు ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యము మన దగ్గర ఉన్నది ఇప్పుడు. కాబట్టి ఆ వాక్యములో సత్యమును మనము కలిగి ఉంటే మనం విధేయత కలిగిన వారముగా మీ మనసులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరిని ఒకడు హృదయపూర్వకంగా మిక్కటముగా ప్రేమించుడి. ఎలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు అందమంతియు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును పువ్వు రాలును, అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రభువాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ప్రభువాక్యమునకు మరణము లేదు, ఎందుకంటే ఇది సత్యము కలిగినది, అన్ని వేళలా కలిగినది, జీవము కలిగినది, ప్రభావము కలిగినది. ఇది బ్రతికించేది, ఈ వాక్యము బ్రతికించేది. కాబట్టి ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి మనము పరిశీలన చేసుకుంటైతే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయములోని, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయములోని 29వ వచనంలో కూడా ఒకసారి మనము పరిశీలన చేసుకున్నట్టయితే, నీ మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దల చేయి సుత్తి వంటిది కాదా. మాట అనగా దేవుని వాక్యమే, దేవుని వాక్యం అనగా దేవుని యొక్క మాట, దేవుని మాట అనగా దేవుని సత్యము, దేవుని సత్యం అనగా దేవుని క్రియ కలిగినది దేవుని సత్యము. కాబట్టి ఇక్కడ అంటుంది, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దల చేయి సుత్తిని వంటిది కాదా. పాపం అనేటువంటి బ్రతుకులుగా ఉన్న జీవితాలను ఆయన ఇప్పుడు బద్దల చేసి దానిలో నుండి జీవజల నదులను ప్రవహింపచేసేవాడిగా ఉన్నాడు. ఆ జీవజల నదులే ఇప్పుడు మనము యేసు ప్రభు వారి యొక్క రక్తమును సేవించే వారముగా ఉన్నాము. కాబట్టి దేవుని వాక్యము ఇప్పుడు ఏంటంట, అగ్ని వంటిది. దేవుని వాక్యము నిర్మలమైనది. ఒకటి, దేవుని వాక్యము నిర్మలమైనది. రెండవది, దేవుని వాక్యము అగ్ని వంటిది, సజీవమైనది. అవునా కదా? మూడవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అగ్ని వంటిది, బండను బద్దల చేయవంటిది, బండను బద్దల చేయవంటిది, సత్యము వంటిది, సజీవమైనది, నిర్మలమైనది. ఇప్పుడు చెప్పుకున్నట్టయితే మూడవది, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దల చేయు సుత్తి వంటిది కాదా. కాబట్టి దేవుని మాట మరి మనము కలిగి ఉండాలి. ఎంత శ్రమ అయినా, ఎంత వేదనైనా, ఎంత బాధలైనా దేవుడు మనలను బ్రతికించేవాడిగా, మనలను పోషించేవాడిగా ఉంటాడు. ఇంకొక వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 105 కీర్తనలో ఒకసారి మనము పరిశీలన చేసుకున్నట్టయితే, వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు ఏమి ఉన్నది. నీ వాక్యము నా పాదాలకు దీపము, పాదాలకు దీపము. ఇజ్రాయేలీలు నడుస్తున్న సమయాలలో ఆ యొక్క వాక్యము ఏ రకంగా ఉందంటే, వారికి ముందుగా నడిచి ఒకసారి ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 13లో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే 20లోని వారు సుక్కోతు నుండి ప్రయాణం అయిపోయి అరణ్యం దగ్గర ఉన్న ఏతాములో దిగిరి వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడిపించుచూ వచ్చాను. ఆయన పగటి వేళ మేఘస్తంభమైనను రాత్రి వేళ అగ్ని స్తంభమైనను ప్రజల యొద్ద నుండి తొలగింపలేదు. కాబట్టి ఆయన వాక్యము ఇప్పుడు మనకు ఏ రకంగా ఉందంటే, నీ వాక్యము నా పాదాలకు దీపము. ఇక్కడికి వచ్చేసరికి ఇజ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? రాత్రి వేళ అగ్ని స్తంభములోను పగటి వేళ మేఘ స్తంభములోను ఆయన ఉండి అంటే అగ్నిలో ఉన్నాడు, మేఘములో ఉన్నాడు. కాబట్టి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మరి అగ్నిలో వేయబడినప్పుడు ఆయన అగ్నిలో ఉన్నాడు. వాళ్ళు అంటున్నారు, మేము ముగ్గురినే కదా వేసింది, 4వ వ్యక్తి ఎక్కడ నుండి వచ్చాడు? వారితో పాటు అగ్నిలో కనబడుతున్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిలో వేయబడినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క తల వెంట్రుక కూడా కాలిపోలేదంట. గుండములోనికి విసిరివేసిన వారు సైతము మాడిమస్సయ్యారు, కానీ అగ్నిలో ఉన్నటువంటి ఆ యొక్క దానియేలు సైన్యము మాత్రము వారి వస్త్రాలు కాలిపోలేదు, వారి యొక్క వెంట్రుకలు కాలిపోలేదు, వాసన రాల. వాస్తవంగా
మనకేదన్నా నొప్పి అంటుకుంటే వెంటనే తగలబడేది ఏంటంటే వెంట్రుకలే. చాలా వితిన్ సెకండ్స్లో అవి అంటుకుంటాయి అన్నమాట. తర్వాత వస్త్రాలు, తర్వాత శరీరం కాలిద్ది. అగ్నిగుండము 7 అంతలా చేశారు. అగ్నిగుండం దగ్గరకు ఎవరు వెళ్ళపోజాలని పరిస్థితులు. ఆ అగ్నిగుండాన్ని రగులు పెట్టినటువంటి, ఆ అగ్నిగుండాన్ని తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ ముగ్గురిని దానిలో వేయాలని చూశారో, ఎవరైతే అగ్నిగుండంలో వేయాలని చూశారో వారు కాలిపోయారు, కానీ దానిలో ఉన్నవారు మాత్రము కాలిపోలేదు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను ఇసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరని వాక్యం సెలవిస్తుంది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనములో అగ్ని గుండములో వేయజాల చూసినటువంటి ఆ వ్యక్తులు కాలిపోయారు తప్ప దానిలో ఉన్నటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మాత్రము కాలిపోలేదు. వారితో పాటు ఇంకొక మనిషి అక్కడ కనబడుతున్నాడంట వాళ్ళకి. కాబట్టి ఆయన ఉండి, ఆయన అగ్నిలో ఉండి, ఆయన మేఘస్తంభములో ఉండి, ఆయన బండలో ఉండి, ఆయన శిలువలో ఉండి, గొలగతా కొండ మీద ఉండి, భూమికి ఆకాశానికి మధ్యలో ఉండి రక్తమును చిందించి నీ కోసము నా కోసం బలి పశువుగా మార్చబడ్డాడు. మనిషి కుమారుడిగా ఉండి, పరిశుద్ధాత్మగా ఉండి, వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఉండి, ఎంత ఆయన మరి నీ కోసం నా కోసం అగ్నిలో ఉన్నాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోల కోసము. ఇజ్రాయేల్ ప్రజల కోసమైతే మేఘస్తంభములో ఉన్నాడు, ఇజ్రాయేల్ ప్రజల కోసమైతే అగ్ని స్తంభములో ఉన్నాడు. ఏకంగా నీ కోసం నా కోసమైతే బలి పశువుగా మార్చబడ్డాడు. ఎండిన భూమిలో లేత మొక్క వలె మలమల మాడిపోయాడు. ఆయన సొగసు లేకుండా, స్వరూపము లేకోకుండా ఆయన కురివిగా మార్చబడ్డాడు. వస్త్రాలు పెరికి వేయబడ్డాడు, పిడిగుద్దులు గుద్దించుకున్నాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఏర్పాటు చేసుకున్నాడు, వస్త్రాలు చీటీలు వేసుకున్నారు, కాళ్ళకు భయంకరమైనటువంటి గాయాలు పాలైనవి. 5 గాయముల పాలైన దేవాతి దేవుడు నీ కోసం నా కోసం ఇంచుమించు ఉదయము ఇదిగో 9 గంటల నుండి మధ్యాహ్నము 3 గంటల వరకు నరకయాతన అనుభవించినటువంటి దేవాతి దేవుడు గొలగతా కొండ మీద. రక్తము, ఆయన శరీరము మన కోసం ఉంది. కాబట్టి ఇప్పుడే మనము రక్షణామారు మనసు పొంది ప్రభు సన్నిధానములో ఉండాలి. వారికి కొద్ది త్యాగమే చేశాడు, మనకైతే ఆయన శరీరమును త్యాగం చేశాడు, సమస్త దేహమును ఆయన మనకు త్యాగం చేశాడు. కాబట్టి ఆయన వాక్యము మన పాదాలకు దీపము. మనము అడుగు వేసే సమయాలలో జగట కలిగిన ఊబిలో పడుకోకుండా, ముళ్ళ పొదలలోకి పోకోకుండా, గచ్చ పొదలలోకి పోకోకుండా ఆయన పాదాలు సురక్షితమైన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి అవి ఆయన త్రోవలో మనల్ని నడిపించేవిగా ఉంటాయి. కాబట్టి ఒకటి నిర్మలమైన వాక్యము, సుత్తి లాంటి బండలాంటి బద్దల చేసే వాక్యము, అవునా కదా? పాదములకు దీపము కలిగిన వాక్యము, నిర్మలమైన వాక్యము. ఖడ్గము 2 అంచులు కలిగిన ఖడ్గము లాంటి వాక్యము. కాబట్టి మనము ఏ వాక్యాన్ని మనము కలిగి ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనములో ఒకసారి పరిశీలన చేసుకున్నట్టయితే, ఎవడైనను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొను మనిషిని పోలి ఉన్నాడు. వాడు తను తాను చూసుకొని అవతలికి పోయి తను ఎట్టివాడు వెంటనే మరిచిపోవును కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఎవడైనా వాక్యమును వినివాడండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ మొహమును చూసుకుని మనుష్యుని పోలి ఉన్నాడు. అద్దము లాంటిది వాక్యము. మొహం మీద ఏ ముటెమ ఉన్నా కనబడిద్ది అద్దంలో చూసుకున్నప్పుడు. మొహం మీద ఎటువంటి మచ్చ ఉన్నా అద్దంలో కనబడిద్ది. మనోడేలే అని అద్దం ఏమన్నా నీకు అవకాశం ఇస్తుందా? ఇవ్వదు. నిజ జీవితంలో కూడా అంతే. నీ మచ్చలను, నీ డాగులను, నీ ప్రవర్తనను దేవుని అద్దము నీకు చూపించింది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అది నీకు మినహాయింపు ఉండదు. జ్ఞాపకం చేసుకోండి. సహజ సిద్ధమైన అద్దము నువ్వు ఎలా ఉంటే అలా చూపిస్తుంది. సహజసిద్ధమైన అద్దము నిన్ను మార్చదది.
నన్ను డబ్బులు పెట్టి కొనుక్కున్నాళ్లే, 300 రూపాయలు పెట్టి 70 రూపాయలు పెట్టని అద్దం నీ మీద దయాదాక్షిణ్యం చూపిదు. మరి దేవుని వాక్యము అంతకంటే శక్తి కలిగినది, ఖడ్గము లాంటిది, నిర్మలమైనది, సుత్తి లాంటిది, ఖడ్గము లాంటిది. అది ఎట్లా ఉంటుంది తెలుసా? ఇంకా భయంకరంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనము ఆ వాక్యమును మనం కలిగి ఉండి వాక్యానుసారముగా మనం జీవిస్తేనే తప్ప ఇంకొక దానికి అవకాశము లేనే లేదని వాక్యానుసారమైన అంశాన్ని మనం చూసుకోగలుగుతున్నాం. ఇంకా చాలా ఈ వాక్యం గురించి మనకు ఉన్నాయి. చివరగా మనము ధ్యానింపజేసుకొని ముగింపజేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 మరియు రక్షణ అను శిరస్త్రాణమును, అదవుతుందా? రెండవది దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇవన్నీ కూడా సాతాను నుండి మనము కాపాడుకోవటానికి, మన ఉనికిని మనము కాపాడుకోవటానికి, మనము దేవునిలో బలముగా జీవింపజేసుకోవటానికి, మనము దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడానికి, లేకపోతే ఉపయోగము లేనే లేదని కూడా వాక్యము సెలవిస్తున్న అంశాన్ని మనం చూసుకోగలుగుతున్నాం. కాబట్టి కొలసీలకు రాసిన పత్రిక 3:16 కూడా ఒకసారి మనము పరిశీలన చేసుకున్నట్టయితే, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించిన గానము చేయుచు సమస్త విధములమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధి కలిగిన వాక్యం ఇది. ఏ వాక్యం ఇది? సమృద్ధి కలిగిన వాక్యము. బండలాంటి వాక్యము, సుత్తి లాంటి వాక్యము, బద్దల చేసే వాక్యము, అద్దము లాంటి వాక్యము, రెండంచులు కలిగిన ఖడ్గము లాంటి వాక్యము, దీపము లాంటి వాక్యము. ఎన్ని వాక్యాలు ఉన్నాయి తెలుసా మనకి? నిర్మలమైన వాక్యము, పాల వలన అపేక్షించేది నిర్మలమైన వాక్యము. కాబట్టి ఇశ్రాయేలులకు తోడున్న దేవుడు ఈరోజు యేసుక్రీస్తు వారిగా తన శరీరం అంతా 33.5 సంవత్సరాల వ్యవధిని నీకోసం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి అద్దం లాంటి వాక్యాన్ని నువ్వు కలిగి ఉంటే నీ మచ్చలు నీకు తెలుస్తాయి, నీ పొరపాట్లు నీకు తెలుస్తాయి, నీ అందం నీకు తెలుస్తుంది, నీ అంతరంగం నీకు తెలుస్తుంది. అద్దంలోనైతే మొహమే, కానీ వాక్యమనే అద్దంలో అంతరంగము కనబడిద్ది. ఇక్కడ తేడా అది. ఏది కావాలో జ్ఞాపకం చేసుకొని ప్రభు చిత్తానుసారముగా మనం బ్రతుకుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.